Hi Sudhakar. Hi sir, namaste sir. I'm good sir. How are you sir? So I'm doing great sir. Sir, coming to Hyderabad market. హైదరాబాద్ మార్కెట్లో ఇప్పటి వరకు అంతకుముందు లాస్ట్ 2 years కంటే ఇప్పుడు టికెట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 2 BHK వచ్చేవరకు 3 CR 4 CR, కొన్ని ఏరియాస్లో 4 BHK వచ్చేసి అబౌవ్ 5 CR 6 CR వరకు ఉంది. ఓకే, మీరు లగ్జరీ ప్రాపర్టీస్ అనేది మీరు డీల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర మినిమం టికెట్ సైజ్ వచ్చేసి మినిమం 3 CR ఉంది. ఓకే, ఈ గ్రోత్ ని మీరు ఎలా చూస్తుంటారు? ఈ గ్రోత్ అనేది రీసెంట్ 2 years నుంచి ఎలా స్పైక్ అవుతుంది? సార్, బిఫోర్ దట్ మనం కరోనా టైంలో చూసినట్టయితే చాలామంది అంతకుముందు సినారియో వేరే ఉండండి. 2 BHK ఇస్ ఎనఫ్ ఫర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకో లేకుంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దే ఆర్ ఆల్వేస్ అబౌట్ 2 or 3 BHK మీద డిపెండ్ అయినారు. వన్స్ ఒకసారి మనకు కరోనా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్లో కానీ చాలా వరకు మైండ్ సెట్ కూడా చేంజ్ అయిందండి. అప్పటి నుంచి మనకు బాగా 3 BHK సేల్స్ బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసినప్పుడు సో ఫస్ట్ 3 BHK అండ్ అప్పర్ సైజెస్ లైక్ 4 BHK 3 BHK ఫస్ట్ తొందరగా అయిపోతున్నాయి. 2 BHK అన్ని ప్రాజెక్ట్స్ లో అది ఆగిపోతున్నాయండి. ద మెయిన్ రీజన్ అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఒకటి, థింకింగ్ ప్రాసెస్ చేంజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఎవ్రీ 1 CR అంటే కామన్ అయిపోయిందండి మార్కెట్లో. సో 2 CR 3 CR కూడా కామన్ అయిపోయే రోజులకు వచ్చినాయి మనం ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు మనం 1 CR అంటే 2 హై అనుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే 2-3 CR కూడా ఒక మినిమం టికెట్ సైజ్ అయిపోయింది ఇప్పుడు కమింగ్ డేస్ లో. ఎందుకంటే ప్రాజెక్ట్స్ అలాంటివి వస్తున్నాయి. దట్ 2 ప్లేసెస్ లైక్ మనకి ఏదైతే నానక్రామ్ కూడా కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, నార్సింగ్, ఈ కోకాపేట, ఈ సరౌండింగ్స్ లో ఎవరు కూడా 10,000 12,000కి తక్కువ అమ్మట్లేదు ఫర్ SFT. సో కమింగ్ డేస్ లో ఏమవుతుందంటే మనకు కంపేర్ టు బెంగళూరు అండ్ ముంబై, సో వీటితో కంపేర్ చేసుకుంటే వీఆర్ వెరీ చీప్. 30,000 వరకు ఉందండి. 30 డిపెండ్స్ సార్. మన హైయెస్ట్ వచ్చి నాకు తెలిసి 25,000 ఉందండి. మా హైటెక్ సిటీ. మై హోమ్ భుజాలోనే ఉంది ప్రెసెంట్ అయితే. అది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, బట్ అక్కడే 25 నుంచి 26,000 ఉంది. సో ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 15,000 16,000 ఆ రేంజ్కి వెళ్తున్నాయి. అదే మనం ముంబైతో కంపేర్ చేస్తే 3 లక్షల రూపాయలు SFT ఉందండి. అంబానీ ఉండే లొకేషన్స్ కావచ్చు, బాలీవుడ్ యాక్టర్స్ ఉండే లొకేషన్స్ కావచ్చు, 2.5 నుంచి 3 lakhs వరకు పర్ SFT ఉంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే వీఆర్ వెరీ గుడ్ ఎట్ అవర్ లొకేషన్స్. So 15,000, 20,000 is a very cheap compared to others. But our market also coming days, next 4-5 years or 10 years, so we will beat the other cities. Okay sir, I think మీరు కంపారిజన్ చేశారు, which is fine. When coming to the growth and return aspect, right? So బెంగళూరులో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి 35,000 రూపీస్, which is good మీరు చెప్పారు. బట్ హైదరాబాద్ లో 25,000 రూపీస్, 15,000 రూపీస్, కొన్ని ఏరియాస్ లో 10,000 రూపీస్, కోకాపేట ఏరియాస్ 4 BHK 2 BHK 10,000 ప్లస్ ఉంది. బట్ ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి 10,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కంటే చాలా మంది అది బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. ఇక్కడ ఎందుకు వీళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ నెక్స్ట్ 2 years లో రిటర్న్స్ ఎలా వస్తాయి, 3 years లో రిటర్న్స్ ఎలా వస్తాయి? కెన్ యూ ప్లీజ్ బ్రేక్ డౌన్ దిస్? ఎస్ సార్, మీరు అనేది వాస్తవమే. మనం ఎగ్జిస్టింగ్ 20 years బ్యాక్ హిస్టరీని చూస్తూ వస్తే మనం ఆ రోజు 1,000 రూపాయల నుంచి SFT చూసినాం. ఈరోజు అదే లొకేషన్స్లో అంటే మనము ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో లైక్ ఎప్పుడు కూడా హైదరాబాద్ మార్కెట్ ఇంత హై లెవెల్కి వెళ్తుందని మనం అనుకోవాలి. దానికి మెయిన్ రీజన్ ఈజ్ మన సిటీ ఫాస్ట్గా గ్రో అవ్వడం ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతుంది. సో మనకు 20 years బ్యాక్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఫామ్ చేసేటప్పుడు చాలా మంది క్రిటిసైజ్ చేశారు, ఎందుకు ఇది పిచ్చి ఆలోచన, గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుందని. ఈ రోజు అదే గేమ్ చేంజర్ హైదరాబాద్. ఈ రోజు ఏ ఇన్వెస్టర్నైనా మనం కదిలించినా, ఏ కస్టమర్ని కదిలించినా, ఈవెన్ మన హైదరాబాద్ పీపుల్ కావచ్చు, లేకుంటే నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఎవరైతే ఇక్కడ సెటిలర్స్ ఉన్నారో ఎవ్రీ వన్ లుకింగ్ ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అండి. ఎక్కడ ఎగ్జిట్ ఉందో, ఎక్కడ కనెక్టివిటీ ఉందో అక్కడికే వెళ్తున్నారు. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. సో మార్కెట్ కూడా ఎప్పుడు కూడా మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ అయ్యి మనం RRR వరకు వెళ్తున్నాం. ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ 15 years అనుకోండి, మొత్తం అంతా పిక్చరైజ్ అయిపోయి మనకు మొత్తం లైవ్ లేక్ రావడానికి ఒక 10 years పట్టచ్చు, 15 years RRR. ఔటర్ రింగ్ రోడ్ అనేది మన GHMC లిమిట్స్ లేక వస్తుంది. RRR అనేది కూడా మనకు ఆ టైంకి నెక్స్ట్ 15 yearsకి ఇది మనకు ఒక యూనియన్ టెరిటరీ లాగానో లేకుంటే అంత పాపులర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో గ్రోత్ వైజ్ మీరు అడిగారు, గ్రోత్ ఇప్పుడైతే రిటర్న్స్ ఎవరైతే పెడుతున్నారో మనం 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి రిటర్న్స్ మనం విత్ ఇన్ 4-5 years లో విల్ గెట్ గుడ్ రిటర్న్స్. అదే 10,000 పెట్టినా కూడా సో నెక్స్ట్ 4 or 5 years విల్ గెట్ డీసెంట్ అమౌంట్ అండి. క్లియర్ ఫిగర్స్. ఓకే, 3 CR ఇన్వెస్ట్ చేశాను. ఓకే, కోకాపేట ఏరియా కావచ్చు, లేదంటే పర్ స్క్వేర్ యార్డ్ 10K and 15K మీద నేను 3 CR ఇన్వెస్ట్ చేశాను. నాకు 2 years తర్వాత ఎంత రిటర్న్స్ వస్తుంది పర్సంటేజ్ వైజ్? మనం 3 CRకి మినిమం 30 to 40% తీసుకోవచ్చండి. అంటే మీరు చెప్పేది హైదరాబాద్ మార్కెట్ లో నెక్స్ట్ 3 years లో ఇప్పుడు ఎవరైతే 3 CR ఇన్వెస్ట్ చేస్తారో 30% గ్రోత్ చూడొచ్చు. విత్ ఇన్ 2 to 3 years విల్ గెట్ 30 to 40%. ఓకే,
ఐ థింక్ సో ఇట్ ఈస్ ఎ డీసెంట్ గ్రోత్. Yes. ఇప్పుడు ప్రజెంట్ రైట్, సో మీరు హై రైజ్ అపార్ట్మెంట్స్ అలాగే టికెట్ సైజ్ హై టికెట్ సేల్స్ అనేది చేస్తున్నారు. అవునండి. సో మీ హ్యాండ్స్ లో ఉన్న ప్రాజెక్ట్స్ లో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ టికెట్ సైజ్ ఇన్ హైదరాబాద్? సో ఇప్పుడు మేము కరెంట్లీ వర్కింగ్ విత్ రాఘవ ఐరిస్ అండి. రాఘవ ఐరిస్ మీ ప్రాజెక్ట్ వినుంటారు నాకు తెలిసి. సో ఇది ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే మనకు మినిమం వచ్చి 8 CR నుంచి అప్ టు 25 CR వరకు ఉంది. ఓకే. స్క్వేర్ ఫీట్ 13,500. 13,500 యూనిట్ సైజ్ పెద్దగా ఉంటాయి. 5,400, 6,600. అవి కాకుండా మనకు డూప్లెక్స్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. సో డూప్లెక్స్ ఫ్లాట్స్ సైజెస్ 10,000 నుంచి అప్ టు 13,000 వరకు ఉన్నాయి. 6 BHK. సో టోటల్ అంటే యూనిట్ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ షుడ్ బి అరౌండ్ 22 CR నుంచి 24 CR వరకు ఉన్నాయి హైయెస్ట్. ఎవరు సార్ ఈ కస్టమర్స్? ఇక్కడ మనకు ఉండేది మేజర్గా వచ్చేదంటే సెలబ్రిటీస్ వస్తున్నారు అండ్ NRIs వస్తున్నారు, టాప్ డాక్టర్స్ వస్తున్నారు, CEOs వస్తున్నారు ఈ ప్రాజెక్ట్కి ఎక్స్పెషలీ, అండ్ సమ్ పొలిటీషియన్స్ ఆల్సో. సో అంటే అన్నీ కూడా హై టికెట్ సైజ్. అంటే ఆల్మోస్ట్ ఈ కస్టమర్స్ అంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఒకటి మైండ్లో పెట్టుకొని రారండి. దే ప్లానింగ్ లివింగ్ లైఫ్ స్టైల్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్. మీరు మార్కెట్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి? లెట్స్ ఎగ్జాంపుల్ NRIs కావచ్చు, లేదు అంటే హూ ఆర్ వాంట్ టు ఇన్వెస్టింగ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్స్, ఓకే మినిమం 10 CR and 25 CR, వీళ్ళకి మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? ఓకే లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవ్వాలనుకున్న వాళ్ళు బై డిఫాల్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కరెక్ట్. బట్ కమింగ్ టు ది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఒక 10 CR ఒకవేళ 15 CR and 30 CR ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? హైదరాబాద్ గ్రో అనేది మీరు చెప్పిన అంత 30% డౌన్ ద లైన్ 3 years కావచ్చు, లేదంటే 5 years కావచ్చు, 30% గ్రోత్ చూస్తుందా? డెఫినెట్గా చూస్తా సార్. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మై హోమ్ భుజా మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు 6,000, 5,000 స్టార్ట్ అయిందండి ప్రాజెక్ట్. ఈ రోజు ఆల్మోస్ట్ 10 years తర్వాత 25,000 నడుస్తుంది. స్టిల్ మై హోమ్ భుజాలో ప్లాట్ కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రీజన్ ఏంటంటే ద సెంటర్ ఆఫ్ ది సిటీ, హై సెక్యూరిటీ, టాప్ పీపుల్స్ ఆర్ అక్కడ స్టే చేస్తున్నారు. ద సేమ్ కైండ్ ఆఫ్ మీరు ఏదైతే ఇప్పుడు మనం రాఘవాన్ని కంపేర్ చేస్తున్నాం, ఈ రోజు 13,500 ఉండొచ్చు. నెక్స్ట్ 5 yearsలో యూ విల్ గెట్ 25,000 or 30,000. That demand will be continue. Like I think that's a great insights, right? So Hyderabad అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది. Definitely sir. అంటే రియల్ ఎస్టేట్ లో ఓకే. అవును తప్పకుండా. మార్కెట్ డౌన్ ఫాల్ ఉన్నా కానీ మీ అడ్వైజ్ ఏంటంటే సో మీ అనాలిసిస్ ప్రకారం అలాగే మార్కెట్ అనాలిసిస్ ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది గ్రో అవుతూనే ఉంది. డెఫినెట్గా సార్. ఆ ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది హైదరాబాద్కి, బికాస్ ఆఫ్ ద న్యాచురల్గా హైదరాబాద్ ఆల్వేస్ గుడ్ కంపేర్ టు అదర్ సిటీస్ లైక్ ముంబై, చెన్నై. ఎందుకంటే మనకు ముంబైలో పెరగడానికి ఛాన్స్ లేదు. ఒకవైపు ఏమో సీ ఉంటుంది, ఇంకొక వైపు ఏమో సాచురేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడంతా కూడా వాళ్ళు సెకండ్ సిటీని పూణేని డెవలప్ చేస్తున్నారు. సో మనకు ఆ ప్రాబ్లం లేదు. సేమ్ లైక్ చెన్నై కూడా, చెన్నైలో కూడా మనకు ఒకవైపు అంతా సీ ఉంటుంది. సో చెన్నై కంటే కూడా ఇప్పుడు మనము హైదరాబాద్ మార్కెటే బాగుంది బెంగళూరుతో కంపేర్ చేసాం. బెంగళూరులో ఏమొచ్చేసరికి మనకు కాస్టింగ్ ఎక్కువైపోయింది. అదే ఆ బెంగళూరులో మనము 20,000 ఫర్ SFT పే చేసే అటువంటి ప్రాజెక్ట్స్ లో మనం ఇక్కడ 10,000 దొరికిపోతున్నాయి మంచి ప్రాజెక్ట్స్ లో. ఇప్పుడు వరకు మీరు ఆల్మోస్ట్ 100+ క్లయింట్స్ ని ఆన్బోర్డ్ చేశారు. 200+ అండి. 200+ దట్ ఇస్ ఎ డీసెంట్ ఫిగర్ రైట్? ఓకే సార్, ఇప్పటి వరకు మీ కస్టమర్స్ కి ఎంత రిటర్న్స్ ఇచ్చుంటారు గ్రోత్ ఆస్పెక్ట్? సార్ 10 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంత గ్రోత్ చూసారు? 5 years బ్యాక్ చూసిన వాళ్ళు ఎంత చూసారు? 2 years బ్యాక్ చూసిన వాళ్ళు ఎంత గ్రోత్ అనేది మీరు చూపించారు? ఇప్పుడు నేను రీసెంట్గా బిఫోర్ మేము కొన్ని చిన్న ప్రాజెక్ట్స్ కూడా చేశాము. చిన్న ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ట్రిపుల్ డబుల్ కూడా తీసుకున్నారండి. సో వెన్ దే ఆర్ ఇన్వెస్టింగ్ పర్ స్క్వేర్ యార్డ్ 10,000 rupees, నౌ ఇట్ బికమ్ 25,000. లొకేషన్ సంగారెడ్డి. Yes. ఇక్కడ మన సరౌండింగ్ సిటీ ఓఆర్ఆర్ సరౌండింగ్స్ లో కూడా మేము ఆ రోజు 20,000 అమ్మినాము. ఈ రోజు 35,000 నడుస్తుంది విత్ ఇన్ 3 years లో. సో ఇవి నేను చెప్పేవన్నీ ఓపెన్ ప్లాట్స్. సో అపార్ట్మెంట్స్ లో కూడా మేము తుక్కు కూడా ఒక ప్రాజెక్ట్ చేసాము. స్టార్టింగ్ వి స్టార్టెడ్ విత్ 3,000 పర్ SFT వన్ టైం పేమెంట్. నౌ ఇట్ ఈస్ 5,200 ప్లస్ ఎమ్యూనిటీస్. సో బై పొజిషన్ టైంకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 7,000 అండి సేమ్ ప్రాజెక్ట్. సో యూ జస్ట్ కంపేర్ 3,000తో పర్చేజ్ చేసిన కస్టమర్ విత్ ఇన్ 3.5 years లో హీ విల్ గెట్ డబల్. సో దట్ ఈస్ ద హైదరాబాద్ బ్యూటీ. టెల్ మీ రైట్, ఆన్ అన్ యావరేజ్ గా మీ కస్టమర్స్ కి, మీ క్లయింట్స్ కి ఎంత పర్సెంటేజ్ ఇవ్వగలుగుతున్నారు? సో మీరు చెప్పారు ఆల్రెడీ ఓకే 100%. ఇట్ డిపెండ్స్ ఆన్ సార్. 50% నుంచి 100-150% తీసుకునే కస్టమర్స్ కూడా ఉన్నారు నా దగ్గర. డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ ప్రోడక్ట్ బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గివింగ్ ద వాల్యుబుల్ అడ్వైజెస్.